రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు ప్రేమపూర్వకంగా మనందరినీ కూడా రండి అని పిలుస్తున్నాడు. ఆయన పిలుపుని అందుకొని ఆయనను ఆరాధించుటకై ఈ ఉదయకాలమందు మనము మన కుటుంబ సమేతముగా దేవుని పాద సన్నిధిలో కూర్చొని ఆయనను ఆరాధిస్తాం. ఆరాధన ప్రారంభం చేయకముందు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ యొక్క వారమంతా కాపాడి మాకిచ్చిన ఈ సమయం బట్టి వందనాలు. మిమ్మల్ని ఆరాధిస్తుండగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించినట్లు నీ కృప దయచేయండి. నీ బిడ్డలంగా మేము మా కుటుంబాలతో కూడి మా ఇళ్లలో ఆరాధిస్తుండగా మీరు మాతో ఉండి నడిపించుమని మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ మమ్మును మా మిగతా ఆరాధనంతా కూడా మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమునందు ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలమందు మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఈ ఆరాధనలోకి ఆహ్వానిస్తున్నాం. మనమందరం కలిసి మరి 180వ పాట, మా విమోచకుడై వచ్చిన మా యేసునని పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిద్దాం. మన క్వైర్ వారు మనని ఈ పాటల్లో నడిపిస్తారు, ఇంకా వేరే పాటలలో కూడా నడిపిస్తారు. నూట 11వ పాట పాడుకుందాం. మన పాటల పుస్తకంలో నుంచి 111వ పాట. ఓటు చేరి నీ దూట నే
సమయాన దేవుని వాక్యము మనం చదువుకుందాం. దైవజనులు, ఈనాటి ప్రసంగికులు ఏర్పాటు చేసుకున్నటువంటి లేఖన భాగం యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13 నుండి 18 వరకు మరి జి యేసుదాసు గారు ముందుకొచ్చి చదివి వినిపిస్తారు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13 నుండి 18 వరకు మనము చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13 నుంచి 18 వరకు చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13 నుంచి 18 వరకు చదువుకుందాం. శ్రమనొందిన తన జనులయందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టియున్నాడు, ప్రభువు నన్ను మరిచియున్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటిపిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా ఎరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. నీ కుమారులు త్వరపడుచున్నారు. నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెలుచున్నారు. కన్నులెత్తి నలుదిశల చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకొందువు. పెండ్లి కుమార్తె వడ్డానము ధరించుకొనున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు. నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు తన వాక్యం దీవించునుగాక. దేవుని బిడ్లారా, మనకు ఒక మంచి అలవాటు దేవుడిచ్చాడు. మనం స్వార్థంగా మన కొరకు ప్రార్థన చేసుకునే బదులు ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. కనుక విజ్ఞాపన ప్రార్థనలోకి వెళ్ళకముందు ఈ వారం కూడా ఒక దేశాన్ని గురించి తెలుసుకొని దాని కొరకు మనము ప్రార్థన కూడా చేస్తాం. ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి మాలి అనే దేశాన్ని గురించి మనం కొంత తెలుసుకుందాం. మాలి ఇది 12,40,000 చదరపు కిలోమీటర్లలో ఉన్నది. మరి దీని యొక్క జనాభా 1,91,00,000 ఉన్నది. మహమ్మదీయులు 87% ఉన్నారు. స్థానిక మతస్థులు 9% ఉన్నారు. క్రైస్తవులు 2% మట్టుకున్నారు. కనుక ఈ యొక్క దేశం కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇందులో మరి 60 భాషలు ఉన్నాయని కొందరు అంటారు, 80 భాషలు ఉన్నాయని కొందరు అంటారు. ఏది ఎట్లా ఉన్నా ఈ 60 భాషలలో 4 భాషలలో బైబిల్ ఉన్నది, 10 భాషలలో కొత్త నిబంధన ఉన్నది, 20 భాషలలో మరి పోర్షన్స్ ఉన్నాయి. అనగా మొత్తం 34 భాషలలో ఏదో ఒక రకంగా బైబిల్ ఉన్నది. మిగతా 24 భాషలలో బైబిల్ లేదు. వారి కొరకు మనము ప్రార్థన చేయవలసి ఉన్నది. మరి మన మధ్యలో చాలామంది బాగలేకుండా ఉన్నారు. కొందరు కరోనా వైరస్తో బాధపడుతున్నారు. నేను పేర్లు అన్నీ కూడా చెప్పను, కానీ మరి వారి కొరకు కూడా మనము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందామండి. మా దేవా, మా ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, ఈ ఉదయకాలమందు మీ పరిశుద్ధ పాదాలకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దయా సంకల్పాన్ని బట్టి, మాకిచ్చిన ఆరోగ్యం బట్టి, ఆయుష్ను బట్టి, ఈ అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలుగా మీ సన్నిధికి వస్తున్నాం. విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేం పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి యెరూషలేం పట్టణంలో సమాధానము దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. మా ప్రపంచం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. 213 దేశాలలో ఈ కోవిడ్ వైరస్తో బాధపడుతుండగా మీరు కనికరించండి, సహాయం చేసి ఈ వైరస్ నుండి మమ్మల్ని తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం.
మా పట్టణం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. విశాలమైన దేశం ఉన్నది, ఎంతోమంది జనాలు ఉన్నారు. మా దేశంలో విగ్రహారాధన కూడా విస్తారంగా ఉంది. మా దేశంలో పేదరికం ఉన్నది, లంచగొండితనం ఉన్నది, కుల వ్యవస్థ ఉన్నది. మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. మా దేశం ప్రభువా మరి కోవిడ్ వైరస్తో బాధపడుతుండగా మీరు అరికట్టుమని ప్రార్థన చేస్తున్నాం. మా రాష్ట్రం కూడా ప్రభువా విగ్రహారాధన ఏమీ తక్కువ లేకుండా విస్తారంగా ఉన్నది, లంచగొండితనం ఉన్నది, పేదరికం ఉన్నది ప్రభువా. మరి కుల వ్యవస్థ కూడా ఉన్నది, మీరు తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. మా రాష్ట్రం కూడా ఒకప్పుడు కరోనా వైరస్ కంట్రోల్ చేశారు, కానీ ఇప్పుడు అది విచ్చలవిడిగా అయిపోతున్నది. మీ దయ ఉంచి దాన్ని స్టాప్ చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, మా ప్రభువా, మా వారికి అధికారులకు సహాయం చేసి వారి సరి అయినటువంటి డైరెక్షన్లో వెళ్ళడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా హైదరాబాద్ పట్టణం కొరకు, మలక్పేట్ ప్రాంతం, మరి మా సంఘస్థులున్న ప్రాంతాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ కోవిడ్ బాధ నుండి మమ్మల్ని విమోచించండి, మమ్మల్ని నడిపించి మరి భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరికి ఇవి రాకుండా సహాయం ఇవ్వండి. మాలో కొందరికి వచ్చినది, వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. హృదయ రహస్యములు ఎరిగిన తండ్రి, వారి పేర్లన్నీ కూడా మీకు తెలుసు, వారు ఎవరో కూడా మీకు తెలుసు. మీ చేతులెత్తి వారిని ముట్టి స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన వారిని బట్టి నీకు ప్రార్థన చేస్తున్నాం, స్వస్థత దయచేయండి. ఇంకా వేరే వాళ్ళకు రాకుండాన్నట్లు కూడా సహాయం చేయండి. మా సంఘస్థులలో పెద్దవాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. 65 సంవత్సరాలు పైబడి ఉన్న వారికి, 12 సంవత్సరాలు క్రింద ఉన్న వారిని కూడా మీరు కనికరించి వైరస్ రాకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘస్థులలో చాలామంది మెడికల్ లైన్లో ఉంటున్నారు, డాక్టర్స్గా ఉంటున్నారు, నర్సెస్గా ఉంటున్నారు, మరి కంపౌండర్స్గా ఉంటున్నారు, వార్డ్ బాయ్స్గా ఉంటున్నారు, ఆయమ్మలుగా పనిచేస్తున్నారు. వారందరినీ కూడా మీ చేతులలో భద్రపరచుకొని వారికి ఈ కోవిడ్ వైరస్ రాకుండానట్లు సహాయం చేయండి. మా సంఘంలో మరి ఎంసీహెచ్లో పనిచేసేవారు ఉన్నారు, మున్సిపాలిటీలో, మరి అంతేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేవారు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసేవారు ఉన్నారు, మరి ఇంకా ఇతర డిపార్ట్మెంట్లో చేస్తున్న వారిని మరి వారు బయటికి వెళ్ళి మరి పనులు జరిగిస్తుండగా ఈ వైరస్ వారికి రాకుండా భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలమందు దేవా, నీ చేతులెత్తి మా సంఘస్థులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీ రెక్కల క్రింద భద్రపరచుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలమందు మా సంఘస్థులలో ఆయా దేశాలలో ఉంటున్న వారిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు వారిని జ్ఞాపకం చేసుకొని వారిని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్న వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఆస్ట్రేలియాలో ఉన్న వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. కెనడాలో ఉన్న వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. కొలంబియాలో ఉన్న వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. గ్రేట్ బ్రిటన్ దేశంలో ఉన్న వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ఫిన్లాండ్లో ఉన్న వారి కొరకు, ఫ్రాన్స్లో ఉన్న వారి కొరకు, జర్మనీలో ఉన్న వారి కొరకు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వారి కొరకు, పోలాండ్లో ఉన్న వారి కొరకు, న్యూజిలాండ్లో ఉన్న వారి కొరకు, మరి నార్వేలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్విట్జర్లాండ్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అమెరికాలో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మాకు తెలియకుండా మా వారు ఇంకా వేరే దేశాలలో ఉంటే వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, వారి ఉద్యోగాల రీతిగా అక్కడ వెళ్ళినారు, కొందరు ఫ్యామిలీస్తో ఉంటున్నారు, కొందరు సింగిల్గా ఉంటున్నారు, కొందరు చదువుల నిమిత్తమై వెళ్ళారు. వారిని మీరు కనికరించి భద్రపరిచి ఈ కోవిడ్ వారికి సోకకుండునట్లు భద్రపరచండి. వీరే కాదు ప్రభా, మా రాష్ట్రాలు విడిచి ఇతర రాష్ట్రాలలో ఉద్యోగాల కొరకు వెళ్ళిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారిని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా దేవా, మా ప్రభువా, మా స్తుతికి పాత్రుడా, మా సంఘానికి ఒక మంచి ప్రివిలేజ్ మాకు ఇచ్చావు. ప్రతి ఆదివారం ఒక దేశం కొరకు ప్రార్థన చేయడానికి. ఈ ఉదయకాలమందు ఆఫ్రికా ఖండంలో ఉన్న మాలి దేశం కొరకై ప్రార్థన చేస్తున్నాం.
దేవా ఆ దేశము మరి అక్కడ 87% మహమ్మదీయులు ఉంటుండగా 2% మటుకే క్రైస్తవులు ఉన్నారు, ఇతరులు ఉన్నారు. ఆ దేశాన్ని కనికరించమని ప్రార్థన చేస్తున్నాం. వారి మనోనేత్రాలను మీరు తెరవమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మరి 34 భాషలలో బైబిల్ ఏదో ఒక భాగం ఉన్నది. 60 భాషలలో 34 భాషలలోనే ఉన్నది. ఇంకా 26 భాషలలో వారికి బైబిలే లేదు. ప్రభువా, కనికరించండి, ట్రాన్స్లేటర్స్ లేపండి, మరి వారి చేతిలో కూడా బైబిల్ దయచేయమని ప్రార్థన చేస్తాం. ఈ దేశాన్ని మీరు కనికరించండి, పావర్టీని తొలగించండి. మరి ఈ దేశం యొక్క క్షేమము మీరు దయచేయండి. చిన్న చిన్న సివిల్ వార్స్ ఉంటుండగా, కొట్లాటలు ఉంటుండగా, యుద్ధాలు ఉంటుండగా మీరు తొలగించి సమాధానము మాలికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలమందు మీ చేతులెత్తి మా అమ్మను, మా సంఘస్థులందరినీ కూడా పేరు పేరు వరుసన దీవించి కాపాడండి. ఉదయకాలమందు మీ దాసులు, మా ప్రియులైనటువంటి సోదరుడు యేసుగారు దేవుని వాక్యాన్ని మాతో పంచుకుంటుండగా, దేవా మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి ధైర్యపరచమని ప్రార్థన చేస్తూ, ఈ ఆరాధనలో ఇంతవరకు మీరు తోడుగా ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ, ఈ ఆరాధన మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమునందు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సమయాన మన క్వైర్ వారు మనకు ఒక ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. వారికి అవకాశం ఇస్తాం. రక్షకుడు ప్రతిక్షణం నీ పక్షముండు, రక్షకుడు దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. తల్లిదండ్రుల బిడ్డలు
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు మనతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి మన సంఘస్థులు, మనకు సుపరిచితులు అయినటువంటి దేవుని సేవకుడైనటువంటి ఏజే యేసు గారు మన మధ్యలో ఉండడం సంతోషం. వారికి అవకాశం ఇస్తాం. దేవుడు వారి హృదయంపై ఏ వర్తమానం పెట్టాడో దాన్ని మనతో పంచుకుంటుండగా ప్రార్థన పూర్వకంగా మిగతా సమయాన్ని మనం గడుపుదాం. దేవుడు యేసు గారిని మనల్ని దీవించునుగాక. బ్రదర్ యేసు, ప్లీజ్ కమ్ అండ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాము. దేవుడు మనల్ని ప్రేమించి ఇంతవరకు తన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి మరి యొక్క పరిశుద్ధ దినాన్ని దేవుడు మనకు దయచేసేందుకు దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ కలుగునుగాక. మరి మీరందరూ క్షేమంగా ఉన్నారని ప్రభునామమున మేము విశ్వసిస్తున్నాము. మరి ఈరోజు కుటుంబములుగా కలిసి ఈ ప్రత్యేకమైన పరిశుద్ధ దినం నాడు దేవుని యొక్క సన్నిధానంలో మనము ప్రార్థించుటకు, దేవుని కీర్తించుటకు, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుటకు దేవుడు దయచేసిన ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రభువునామమున మీకు అందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాము. ఇక సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనముల వరకు కొన్ని మాటలు మీ ముందు ధ్యానించాలని నేను ఆశిస్తున్నాను. ఈ యెషయా గ్రంథము బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన గ్రంథము. ఈ గ్రంథము రాయబడినప్పుడు ఇశ్రాయేలు ఒక ప్రత్యేకమైన విపత్కర పరిస్థితిలో వారు ఉన్నట్లు మనం చూస్తున్నాము. వారు దేశం కాని దేశంలో, పరాయి దేశంలో, బబులోన్ అనే దేశంలో వారు అక్కడ ఉన్నట్లు మనము గమనిస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మరి వారితో తన ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచనపూర్వకంగా, దేవోక్తిపరంగా, వాక్యపరంగా, మరి బోధపరంగా వారిని మరి దర్శిస్తూ వారిని బలపరుస్తున్నట్లు మనము గమనిస్తున్నాము. మరి వారు విపత్కరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు తన వాక్యం ద్వారా, తన ప్రవచనం ద్వారా ఒక శుభప్రదమైన నిరీక్షణను దేవుడు వారికి దయచేస్తున్నట్లు మనము గమనిస్తున్నాము. ఈరోజు విశ్వమంతటా, ప్రపంచమంతటా, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి కుటుంబంలో ఒక మంచి నిరీక్షణతో మనం ఉన్నాము. ఒక శుభప్రదమైన నిరీక్షణ కోసం మనం ఎదురు చూస్తున్నాము. వీఆర్ హ్యావింగ్ ఏ బ్లెస్సెడ్ హోప్. ఏదో ఒకరోజు దేవుడు ప్రస్తుతం ఉన్న మన పరిస్థితిలో నుండి మనకు విడుదల దయచేసి ఒక ప్రత్యేకమైన ఒక మంచి శుభవార్తను, ఒక మంచి పరిస్థితిని దేవుడు మనకు దయచేస్తాడని ఒక శుభకరమైన నిరీక్షణతో మనం ఎదురు చూస్తున్నాము. అటువంటి గొప్ప శుభకరమైన నిరీక్షణను దేవుడు తన వాక్యం ద్వారా మరొకసారి మనను బలపరచడానికి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఇటువంటి ఈ హోప్ లేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఎటు చూసినా మన చుట్టూ మరి మనము ఎన్నో విషయాలు వింటున్నాము, కల్లారా చూస్తున్నాము. మరి హోప్ సీమ్స్ టు బి వెరీ డిస్టాంట్, ఎంతో దూరంలో ఉన్నట్లు, మరి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నట్లు మనం చూస్తున్నాము. అయినప్పటికీ దేవుడు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనతో మరి చాలా తేటగా మాట్లాడుతున్నాడు. ఈజ్ గివింగ్ ఏ బ్లెస్సెడ్ హోప్. ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ తన వాక్యం ద్వారా ఒక నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణను దేవుడు మనకు దయచేస్తున్నాడు. కనుక ఈరోజు నేను మీతో మాట్లాడబోయే ఒక గొప్ప విషయము, అంశం ఏదనగా శుభప్రదమైన నిరీక్షణ, బ్లెస్సెడ్ హోప్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ హోప్లెస్ సిచ్యువేషన్స్. అనుకూలము లేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, విపత్కర పరిస్థితిలో మనం ఉన్నప్పుడు కూడా దేవుడు ఒక హోప్ను మనకి ఇవ్వడానికి ఈ వాక్యాన్ని మన ముందు ఉంచాడు. దేవుడే మన శుభప్రదమైన నిరీక్షణకు ఆయనే ఆధారము, ఆయనే ఆస్పదము. ఈ లోకంలో ఎటు చూసినప్పటికీ మనకు ఈ నిరీక్షణ లేకపోతే ఈ హోపు దొరకదు. ఒకవేళ దొరికినా అది తాత్కాలికమే, అది కొద్దిసేపు ఉండేదే. కానీ శాశ్వత కాలమైనటువంటి ఒక మరి నిరీక్షను, అటువంటి హోపును దేవుడే మనకు దయచేయగలడు. కనుక అటువంటి శుభకరమైన నిరీక్షను దయచేసే దేవుని గురించి, మన దేవుడైన జీవం గల దేవుని గురించి మీతో ఈరోజు కొన్ని మాటలు పంచుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరి ఎటువంటి దేవుని మనం కలిగి ఉన్నాము? మన ఈ శుభకరమైనటువంటి నిరీక్షణకు ఆస్పదమైన, ఆధారమైన దేవుడు ఎటువంటి దేవుడు? మరి ఎలాగూ మనకు ఈ నిరీక్షణ ఆయన ఇవ్వగలడు.
అని చెప్పి మనము మరి పరిశీలించినప్పుడు ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు దేవుడు చక్కగా మనకు ప్రాముఖ్యంగా 3 విషయాలు మనకు మరి బయలుపరుస్తున్నాడు. కనుక ఆ 3 విషయాలను గురించి మీతో చక్కగా మరి చెప్పాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటిది, మన దేవుడు ఎటువంటి దేవుడు, ఇటువంటి హోప్లెస్ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు మరి ఎటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నామన్నప్పుడు ఈ యెషయా ప్రవక్త చాలా చక్కటి మాట మనకు ఆ 14వ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. కనుక మొట్టమొదటి మాట మన దేవుని గురించి ఆలోచన చేసినప్పుడు మన దేవుడు ఎవరు మన దేవుడని మనం పరిశీలించినప్పుడు మన దేవుడు మరువని దేవుడు. ఎటువంటి పరిస్థితుల్లో మనము గమనించవలసిన విషయం ఏంటంటే, మనము జ్ఞాపం చేసుకోవలసిన విషయం ఏంటంటే మన దేవుడు మరువని దేవుడు. ఆ మాట 14వ వచనంలో చాలా తేటగా యెషయా భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడు అని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. ఎంత హోప్ను కలిగించే మాట అండి ఈ మాట. ఆ యొక్క ఇశ్రాయేలులు దేవుని జనాంగమైనటువంటి ఆ యూదా జనాంగము, ఇశ్రాయేలు జనాంగము యూదా దేశం నుండి బబులోను దేశానికి కొనిపోయినప్పుడు వారిని మరి ఆ యొక్క సంఖ్యలతో బందీలుగా తీసుకువెళ్ళారు. తమ సొంత దేశం నుండి బబులోను దేశానికి వెళ్ళారు. అక్కడ వారిని క్యాప్టివ్స్ అంటారు, అంటే చెరలో ఉన్న వారని మనం వాళ్ళని అంటాము. అటువంటి చెరలో ఉన్నటువంటి ఈ యూదులు, ఈ ఇశ్రాయేలు జనాంగము మరి ఆ చెరలో ఉండడం కాకుండా తమ చుట్టూ ఉన్న పరిస్థితులను ఒక్కసారి చూసినప్పుడు వారు చెప్పరానంత మనోవేదనకు, చెప్పరానంత బాధకు, చెప్పరానటువంటి గొప్ప దుఃఖానికి వారు లోనైపోయారు. చుట్టుముట్టున్న పరిస్థితులు మాత్రం కాకుండా చుట్టుముట్టున్న పరిస్థితులు వారిని చుట్టుముట్టినాయి. ఏమాత్రం వారికి అక్కడ మరి మనిషిగా ఒక వ్యక్తిత్వంతో జీవించడానికి ఏమాత్రం అవకాశం లేని కఠినమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఒక బానిసమైన పరిస్థితిలో వారు ఉన్నారు. దుఃఖకరమైన పరిస్థితిలో వారు ఉన్నారు. ఒకవైపు తమ సొంత దేశంలో తాము ఎంతగానో ప్రేమించే ఆ యెరూషలేము పట్టణము సమూలంగా నాశనము చేయబడ్డది, పడగొట్టబడ్డది. తర్వాత వారు అనుదినము మరి ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధించే ఆ దేవుని మందిరము యెరూషలేము మందిరము పడగొట్టబడి ఉన్నది. ఆ ప్రాకారము పడగొట్టబడినది, అది కాల్చబడి ఉన్నది. అటువంటి పరిస్థితి, తాము ఎంతగానో విశ్వాసపరంగా ఎల్లప్పుడూ దేవునితో సంబంధం కలిగి దేవుని ఆరాధించే ఆ దేవుని మందిరము ఏమాత్రం లేకుండా అది శత్రువుల చేతిలో చిక్కుబడి సంపూర్ణంగా అది నేలమట్టము కాబడ్డది, సంపూర్ణంగా నాశనమైంది, ప్రాకారము పడగొట్టబడింది. ఒకవైపు అలాంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఏమో వీరు చెరగొనిపోయిన ఆ దేశంలో ఒక బానిసలుగా ఏమాత్రము ఎటువంటి హక్కులు లేకుండా, ఎటువంటి మరి స్వాతంత్రం లేకుండా అనుదినము బాధతో దుఃఖంతో వారు జీవిస్తున్నారు. ఒక్కరోజు కాదండి, ఒక వారం కాదండి, ఒక సంవత్సరం కాదండి, 70 సంవత్సరములు వారు అటువంటి పరిస్థితిలో ఉన్నారు. సుమారు ఒక 2 తరాలు లేకుంటే 3 తరాల వరకు ఆ ప్రజలు ఆ యొక్క కష్టాన్ని, ఆ దుఃఖాన్ని, ఆ యొక్క మనోవేదనను వారు అనుభవిస్తున్నారు. తమ చుట్టూ ఉన్న పరిస్థితులు అనుభవిస్తున్న ఆ బాధను చూసినప్పుడు ఒక్కసారి వారి మనసులో వారు ఏమనుకున్నారంట? దేవుడే అంటున్నాడు ఆ మాట. ఏమంటున్నాడు? సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. అనుకోనేను అను లేదు అక్కడ, అనుకొనుచున్నది జరుగుతూనే ఉంది. తమ పరిస్థితిని ఒక్కసారి చూసినప్పుడు ఆ ఇశ్రాయేలు జనాంగం ఏమనుకున్నారంట? ఇటువంటి పరిస్థితిలో మేము ఉన్నామంటే ఒకవేళ దేవుడు మమ్మల్ని మరిచిపోయాడేమో, మమ్మల్ని విడిచిపెట్టాడని చెప్పి వారు అనుకున్నారంట. బాగా గమనించండి ఇక్కడ ఒక విషయాన్ని. వారు అటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ వారు ఒక మాట అనలేదు. అటువంటి భయంకరమైన మరి వారి శక్తికి మించినటువంటి ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు లేడని అనలేదు. కానీ వారు ఏమన్నారు? దేవుడు మమ్మలను మరిచిపోయాడని చెప్పి వారు అన్నారు.
కానీ నేటి పరిస్థితుల్లో మనం కూడా విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొద్దిమంది ఏమనుకుంటారంటే శక్తికి మించిన దుఃఖాన్ని మరి ఏమాత్రము తాము తట్టుకోలేని యొక్క బాధను ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొద్దిమంది ఒకవేళ అనేవారు ఉంటారేమో, ఎక్కడున్నాడు దేవుడు, వేర్ ఈజ్ గాడ్, ఎక్కడున్నాడు దేవుడు అని చెప్పి వారు చాలామంది కొద్దిమంది అనేవారు ఉంటారేమో. కానీ వీరైతే దేవుడు లేడు, దేవుడు ఎక్కడున్నాడని చెప్పి అనలేదు. కానీ వీరు ఒక మాట అన్నారు, దేవుడు మమ్ములను మరిచిపోయాడు, గాడ్ హ్యాస్ ఫర్గటెన్ us, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడని చెప్పి వారు అనుకుంటున్నారంట. ఒకరికొకరు సంభాషణలో ఇంకెక్కడున్నాడు దేవుడు, మనల్ని సంపూర్ణంగా మరిచిపోయాడని చెప్పి వారు ఆ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, వారు అనుభవిస్తున్న ఆ బాధను బట్టి, వారు అనుభవిస్తున్న ఆ శ్రమను బట్టి, వారికి కలుగుతున్న ప్రతిరోజు కలుగుతున్న ఆ బానిసత్వం ద్వారా కలిగే ఆ యొక్క అగౌరవాన్ని బట్టి వారు ఏమనుకున్నారంటే దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు. మరి గడిచిన సుమారు 6 నెలలు లేకుంటే ఇది 7వ నెల ఈ సంవత్సరంలో మరి ఇంతవరకు మనం అనేకమైన కఠోరమైన పరిస్థితులను ఎదుర్కొంటూనే వస్తున్నాము. ఎటు చూసినా విపత్కరమైన పరిస్థితులు మనం వింటున్నాము. మన చుట్టూవారు లేకుంటే ప్రతి దేశంలో ప్రపంచమంతటా ఇటువంటి ఘోరమైన పరిస్థితి ఉన్నట్లు మనము చూస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కొద్దిమందికి ఇటువంటి ఆలోచన రావచ్చు. కొద్దిమంది ఏమో దేవుడు ఎక్కడున్నాడని చెప్పి ప్రశ్నించేవారు ఉండవచ్చు. కొద్దిమంది ఏమో దేవుడు మమ్ములను మరిచిపోయాడు, దేవుడు మరిచిపోయినందుకే మా చుట్టూ ఈ పరిస్థితులు ఉన్నాయి, ఈ పరిస్థితులు చుట్టూన్న పరిస్థితులు మమ్మల్ని చుట్టుముట్టాయి. We are surrounded by these unfavorable conditions. ఈ ప్రస్తుతమైన పరిస్థితులు ఏమాత్రం మాకు అనుకూలంగా లేవు. ఏదైనా ఒక పని చేయాలన్నా, ఒక ప్రణాళికతో మేము ముందుకెళ్ళాలన్నా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. సంపూర్ణంగా ఈ పరిస్థితిలో మేము బంధింపబడి ఉన్నాము. ఎన్ని రోజులు, ఇంకా హౌ లాంగ్, ఇంకా ఎన్ని రోజులు అని చెప్పి మరి అటువంటి ప్రశ్నలతో, అటువంటి భావనతో మనం ఈరోజు జీవిస్తున్నామేమో. ఇశ్రాయేళ్ళు కూడా ఒక్కరోజు కాదు నేను చెప్పింది, 1 సంవత్సరం కాదు, కానీ 70 years దే వర్ అండర్ క్యాప్టివిటీ. 70 సంవత్సరాలు పరాయి దేశంలో ఒక చెరగొని మరి అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ మూలుగుల చేత వారు ఆ మాట అన్నారు, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడని. అటువంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా వారికి ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగించే ఒక మాటను వారికి తెలియజేశాడు. అటువంటి కృంగిపోయిన స్థితిలో వారు ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఏమాత్రము ఒక నిరీక్షణ లేకుండా, ఏమాత్రము ఒక శుభప్రదమైన దినములు మాకు కలుగుతావనే ఏమాత్రము ఆశ లేని పరిస్థితిలో వారు ఉన్నప్పుడు దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా వారిని దర్శించి ఒక శుభప్రదమైన నిరీక్షను కలిగించే మాటను దేవుడు వారికి తెలియజేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. నీవు ఏ దేశంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నీకు దగ్గరగానే ఉన్నాడు. అనుక్షణము తన వాక్యం చేత, తన సేవకుల చేత అనుక్షణము నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే చూడండి, అక్కడ మాట చాలా చక్కగా ఉంది. సియోను ఆ విధంగా అనుకుంటున్నది. ఎటువంటి మాట రాయబడిందంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చాలా చక్కటి మాట, నేను నిన్ను మరువను. ఈ మాట దేవాది దేవుడైన యెహోవా దేవుని యొక్క మాట వచ్చేసింది. ఏమంటారు అంటే, ఒకవేళ నీవు అనుకుంటున్నావు నీకున్న పరిస్థితులు బట్టి, నీ చుట్టుముట్టున్న ఆ విపత్కరమైన పరిస్థితులు బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడు, విడిచిపెట్టా అని చెప్పి అది నీవు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీతో ఈరోజు తేటగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, నేను నిన్ను మరువను, ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ, ఐ నో యువర్ కండిషన్. నీకున్న పరిస్థితి, నీవు ఎటువంటి విపత్కర పరిస్థితిలో ఉన్నావో, నీ చుట్టుముట్టు ఎటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావో నాకు అన్నీ తెలుసు, నేను మాత్రము నిన్ను మరువనని చెప్పే ఒక మాటను దేవుడు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మన దేవుడు మరువని దేవుడు. మరి మరువని దేవుడు అనే దానికి సాదృశ్యంగా దేవుడు ఒక లివింగ్ మెటాఫర్ను మన ముందుస్తున్నాడు. ఏ విధంగా నేను నిన్ను మరువనన్నప్పుడు ఒక మంచి మాట అంటున్నాడు. ఏమంటే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా. ఆ మాతృత్వం పొందినటువంటి ఆ యొక్క తల్లి, ఆ మదర్, తన యొక్క కుమారుడు లేకుంటే దేవుడు దయచేసిన కుమారుణ్ణి, ఆ కుమార్తెను మరవకుండా ఉంటుందా? ఎట్టి పరిస్థితుల్లో మరవదు. ఇట్స్ అ వెరీ లివింగ్ ఎగ్జాంపుల్. ఒకవేళ
ఒకవేళ ఒక పరిస్థితిని బట్టి వారైనా మరుస్తారేం కానీ నిన్ను సృష్టించిన నేను, దేవాది దేవుడైన నేను, నిన్ను నిర్మించిన నేను ఎట్టి పరిస్థితిలో నేను మరువననే ఒక గొప్ప బలమైన మాటను దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. చెరలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు మరి విపత్కరమైన శిథిలమైన స్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజలకు దేవుడు ఈ శుభప్రదమైన నిరీక్షను దేవుడు తన ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. మన దేవుడు మరువని దేవుడు. చూడండి, ఆ మొదటి వచనంలోనే చాలా చక్కటి మాట రాయబడింది. 49వ అధ్యాయము మొదటి వచనంలో ఏమంటారు అంటే, నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. నేను నా ఒడిలో ఉన్నప్పటి నుండే, ద మూమెంట్ యు ఆర్ ప్లేస్డ్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ యువర్ మదర్, నీ తల్లి ఒడిలో నీవు జన్మించిన తర్వాత ఎప్పుడైతే నీవు తల్లి ఒడిలో పెట్టబడిన ఆ సమయం నుండి నిన్ను, నీ పరిస్థితిని, నీ నామమును దేవుడు నేను జ్ఞాపం చేసుకుంటానని చెప్పి దేవుడు చెప్పాడు. అది మొదలుకొని, దట్ ఈస్ ద బిగినింగ్. అప్పటి నుండి ఎల్లప్పుడూ దేవుడు మరువకుండా నిన్ను, నీ పరిస్థితిని, నీ ప్రణాళికను, నీ కుటుంబాన్ని, నువ్వు చేసే సమస్తాన్ని ఆయన మరవకుండా నిన్ను తన దృష్టిలో ఉంచుకున్న దేవుడు ఆయన ఎల్లప్పుడూ నిన్ను జ్ఞాపం చేసుకునే దేవుడు. కనుక ఈరోజు ఎటువంటి పరిస్థితిలో నీవు ఉన్నావేమో, ఎటువంటి సందేహంలో నీవు పడిపోయావేమో కానీ దేవుడు నీవున్న పరిస్థితిలో దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఐఎమ్ ద గాడ్ హూ విల్ నెవర్ ఫర్గెట్ యూ. చూడండి, ప్రస్తుతం మనము ఒక విపత్కరమైన కరోనా అనే వైరస్ నుండి ప్రపంచం అంతటా మరి భయంకర పరిస్థితిలో మనం ఉన్నాము. మరి ఇటువంటి పరిస్థితిని మనం గమనించినప్పుడు ఆదికాండము 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో చూసినప్పుడు ప్రపంచం అంతటా జలప్రళయం వచ్చింది. అది కూడా ఒక దేశానికి పరిమితమైన విపత్తు కాదు, అది ఏదో ఒక ప్రాంతానికి పరిమితమైన విపత్తు కాదు. లోకమందంతటా జలప్రళయంతో లోకమంతటా నాశనం అయింది. లోకమంతా ఆ జలప్రళయంలో మునిగింది. ఇట్ వాజ్ కంప్లీట్లీ ఏ కాస్మలాజికల్ క్రైసిస్. సంపూర్ణంగా విశ్వమంతా ఆ విపత్తు వచ్చినది. అయినప్పటికీ ఆ విశ్వమంతా ఆ విపత్తు ఉన్నప్పటికీ 8వ అధ్యాయంలో దేవుడు చక్కగా 1వ వచనంలో ఒక మాట దేవుడు చక్కగా ఒక మాట రాశాడు. అదేమిటంటే, దేవుడు నోహోవును ఆ ఓడలో ఉన్న సమస్త జంతువులను పక్షులను జ్ఞాపకము చేసుకునే మాట అక్కడ ఉంది. చూడండి, దేవుడు మర్చిపోలేదు. నోహోవు నీ ఓడలో వెళ్ళు, ప్రయాణం చేయని చెప్పి అంతటితోనే ఆ నోహోవును, నోహో కుటుంబాన్ని, అందులో ఉన్న సమస్త పక్షులను, జంతువులను దేవుడు వాళ్ళని పంపివేయలేదు. కానీ ఆ జలప్రళయము ముగిసిన తర్వాత దేవుడు వారిని, ఆ కుటుంబాన్ని, ఆ జంతువులను, పక్షులను, సమస్త విశ్వాన్ని దేవుడు జ్ఞాపకము చేసుకున్నట్లు మనం చూస్తున్నాము. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే అర్థం ఏంటంటే, వెంటనే వారిని బయటికి రప్పించాడు. ఆ ఓడలో నుండి బయటికి రప్పించి తిరిగి క్షేమకరమైన పరిస్థితిని దేవుడు వారికి దయచేశాడు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే, ఆయన మరవకుండా మనతో ఉన్నాడంటే తప్పక దెర్ విల్ బి గుడ్ డేస్ ఆర్ కమింగ్. ఒక మంచి దినాలు, ఒక అనుకూలమైన సమయము దేవుడు మనకు దయచేయబోతున్నాడు. లెట్ us బిలీవ్, లెట్ us హోప్. ఆయనే మనకు నిరీక్షణకు ఆస్పదం, ఆయనే. ఆ దేవుడే మన నిరీక్షణకు ఆధారము. కనుక అటువంటి దేవుడే ఈరోజు సరాసరి ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. ఆ రోజు ప్రపంచమంతటా జలప్రళయం ద్వారా ఎటువంటి విపత్తులో ఉందో ఈరోజు కూడా ప్రపంచమంతా ఈ విపత్తులో ఉంది. కానీ ఇటువంటి విపత్తులో కూడా దేవుడు మనకు నిరీక్షణ దయచేయగలడు. ఏమని నిరీక్షణ అంటే, ఐ విల్ నాట్ ఫర్గెట్ యూ, ఐ విల్ నాట్ లీవ్ యూ. నేను నిన్ను మర్చిపోలేదు, నీవు నా జ్ఞాపంలో ఉన్నావని చెప్పి దేవుడు ఒక నిరీక్షణ కలిగించే, ఒక ఆశను కలిగించే ఒక మాటను ఈరోజు దేవుడు మనకు దయచేస్తున్నాడు. కనుక మనం బలం పొందుదాము. ఇన్ని రోజులు ఈ పరిస్థితులు బట్టి దేవుడు ఈజ్ వెరీ ఫార్ ఫ్రమ్ మీ, ఈజ్ నాట్ అట్ ఆల్ రిమెంబరింగ్ మీ అని చెప్పి నీవు అనుకుంటే, ఈరోజు యెషయా భక్తుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను మరువని దేవుడు. ఈ మరువని దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకుందాము. ఒకవేళ మనము మర్చిపోయావేమో. అందుకోసం దేవుడు ఎన్నోసార్లు అంటాడు కదా, నా ప్రజలైన నా జనులు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చిపోయేది. ఇట్ మే బి అదర్ వే రౌండ్. ఒకవేళ దేవుడు కాదు, మనల్ని మర్చిపోయింది మనమే. ఈ పరిస్థితులను బట్టి మనం దేవునికి దూరంగా ఉన్నామేమో, దేవుని విడిచిపెట్టామేమో, విసికి వేసారి ఏమాత్రం సహనం లేకుండా, కనిపెట్టుకోవడానికి ఓపిక లేకుండా, కనిపెట్టుకోవడానికి ఆ విశ్వాసం లేకున్నందుకు మనమే విశ్వాసంలో మరి తగ్గిపోయి మనమే దేవుణ్ణి మర్చిపోతున్నామేమో. కానీ దేవుడైతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని మర్చిపోని దేవుడు.
ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగం ఎటువంటి జనాంగం అంటే మామూలు జనాంగం కాదు. దేవుడు ఒక నిబంధన వారితో చేశాడు. గాడ్ హ్యాస్ మేడ్ ఎ కవెనెంట్ విత్ దెమ్. ఇట్స్ నాట్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ అంటే ఏదో కొన్ని రోజులు ఉండే సంబంధము, ఏదో ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు, మహా అంటే ఒక 5 సంవత్సరాలు లేకుంటే కొన్ని సంవత్సరాలు ఉండే సంబంధము. అటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ రిలేషన్షిప్ కాదు దేవుడు మనతో ఏర్పరచుకున్నది. కవనెంటల్ రిలేషన్షిప్, నిబంధన పరమైనటువంటి సంబంధాన్ని దేవుడు కలిగి ఉన్నాడు కనుక ఈ నిబంధన ఎప్పుడు కూడా తొలగిపోని నిబంధన. ఇట్ ఈజ్ ఇటర్నల్ కవనెంట్. అటువంటి కవనెంట్ను కలిగి ఉన్న ఈ ప్రజలను దేవుడు ఎప్పుడు కూడా విడువడు, దేవుడు ఎప్పుడు కూడా మరువడు. క్రీస్తు ద్వారా అటువంటి న్యూ కవనెంట్, కొత్త నిబంధన దేవుడు మనకు ఏర్పాటు చేశాడు కనుక దేవుడు మనల్ని మరిచే దేవుడు కాదండి. మనల్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునే దేవుడు. దేవుడు నోహో కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మనందరి కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకుంది, ఒక బ్లెస్సెడ్ హోప్ ఉంది. మనము అందుకోసం బైబిల్లో చాలాసార్లు చూస్తాం కదా, నిరీక్షణ లేని ఇతరులు. దెర్ ఆర్ పీపుల్ వితౌట్ ఎనీ హోప్, బట్ వీఆర్ నాట్ లైక్ దట్. వీ హ్యావ్ హోప్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. లెట్ us బిలీవ్ ఇన్ దిస్ క్రైసిస్ మూమెంట్. ఈ విపత్కరమైన పరిస్థితిలోనే మనం ఇంకా దృఢంగా నమ్మాలి. నా దేవుడు నన్ను విడిచిపెట్టని దేవుడు, నా దేవుడు నన్ను మరువని దేవుడు అని చెప్పి ఇంకా మనం బలంగా దృఢంగా మన జీవం గల దేవునియందు మనము విశ్వసించవలసిన అవసరము. కనుక దేవుని బిడ్డలారా, ఈ శుభప్రదమైన నిరీక్షణలో మొట్టమొదటిగా మనము నేర్చుకున్నది ఏంటంటే మన దేవుడు మరువని దేవుడు. మన దేవుడు మరువని దేవుడు. తల్లి తన కుమారుని కుమార్తెనైనా విడవచ్చునేమో కానీ మనల్ని నిర్మించిన దేవుడు మనల్ని ఎల్లప్పుడూ మరవకుండా తన జ్ఞాపకంలో ఉంచుకున్నాడు కనుక తప్పక మనకు ఒక శుభము, ఒక శుభ సూచన లేకుంటే ఒక గొప్ప మంచి దినము మనకు దేవుడు, మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి, ప్రపంచానికి దేవుడు దయచేయగల సమర్థుడు. అది మనము నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠము. మొట్టమొదటిది మరువని దేవుడు. రెండవది ఎటువంటి దేవుడు అంటే మలిచిన దేవుడు, మనల్ని మలిచే దేవుడు. చూడండి, చాలా చక్కగా ఆ మాట రాయబడింది 16వ వచనంలో. ఏముంది అక్కడ? చూడుము. చాలా చక్కగా మాట ఉంది. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. ఏమంటున్నాడు? మర్చిపోవడం కాదు ఇశ్రాయేలు జనాంగమా, నేను నిన్ను మరవలేదు. రెండవది ఏమంటావు అంటే మన దేవుడు మలిచే దేవుడు. చక్కగా తన చేతుల చేత మనల్ని నిర్మించిన దేవుడు. రెండవది ఆయన ఏమంటావు అంటే నిన్ను మలిచాను. మలడం అంటే ఒక రాయి ఉంటుంది, పెద్ద రాయి. దానికి ఒక రూపము రావాలంటే ఆ శిల్పి ఏం చేస్తాడు? దాన్ని చక్కగా మలుస్తాడు అన్నట్టు. ఆ మలవడానికి ముందు ఆ రాయి ఏ విధంగా ఉంటుందంటే ఎటువంటి సరైన రూపము లేకుండా మరి రగ్గడ్గా, మరి ఏమాత్రము మరి చూడడానికి అంత మరి రూపము లేని దానిగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ శిల్పి ఆ యొక్క రాయిని కానీ లేకుంటే దాన్ని శిలని చూసినప్పుడు వెంటనే అందులో ఒక రూపాన్ని చూస్తాడు. చూసి దానికి తాను అనుకున్న విధంగా, తాను తలంచిన విధంగా, తన చిత్తానుసారంగా, తన ప్రణాళికానుసారంగా ఆ శిలలో నుండి ఒక శిల్పాన్ని, ఒక రూపాన్ని ఆ శిల్పి మరి తయారు చేయగలడు, మలచగలడు. అందుకోసం ఎబ్రీ పత్రికలో కూడా 11వ అధ్యాయంలో మన దేవుణ్ణి ఆయన నిర్మాణకుడు, శిల్పిగా మన దేవుని మనం చూస్తాము. కనుక దేవుడు కూడా మనల్ని నిర్మించాడు. ఆయన ఆదికాండంలో మనల్ని ఆయన తన చేతులతో మనల్ని నిర్మించాడు. తన స్వరూపాన్ని మనకు దయచేశాడు. ఆ స్వరూపాన్ని కలిగిన మనము పాపము చేత ఆ స్వరూపాన్ని మనము కోల్పోయాము. we lost that image of God because of sin. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడంటే తిరిగి తన అరచేతుల మీద ఇన్ హిజ్ పామ్స్, ఆ యొక్క అరచేతుల మీద మనల్ని చెక్కి ఉన్నాడని చెప్పి, ఆయన మలిచి ఉన్నాడని చెప్పి ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు నీ జీవితం అసంపూర్ణంగా ఉందేమో, ఒక అసంపూర్ణుడుగా నీవు ఉన్నావేమో, ఎటువంటి స్వరూపము, అంత సంపూర్ణమైన స్వరూపము నీలో లేదేమో, ఆత్మీయపరమైన స్వరూపము లేకుంటే జ్ఞానపరమైనది లేకుంటే ఈ లోకంలో ఉండవలసిన ఆ స్వరూపము, ఆ సంపూర్ణత నీలో లేదేమో. కానీ దేవుడు ఆ సంపూర్ణత ఇవ్వగల దేవుడు, నిన్ను మనసగల దేవుడు ఈ దేవుడు.
అందుకోసం ఇశ్రాయేల్ని ఏమంటున్నాడు అంటే, నేను నిన్ను మరవలేదు. రెండవది, నేను నిన్ను మలుస్తాను, నా అరచేతుల మీదుగా నిన్ను మలుస్తాను. ఎంత గొప్ప దేవుడు అండి. ఇంగ్లీష్లో చాలా చక్కటి మాటలు రాయబడ్డాయి. ఇన్స్క్రైబ్ లేకుంటే ఎన్గ్రేవ్ అంటారు. ఇన్స్క్రైబ్ అంటే ఒక రాతి మీద రాయడం అన్నట్టు, అంటే ఎల్లకాలం ఉండే విధంగా. లేకుంటే ఎన్గ్రేవ్ అంటే మళ్ళీ తొలగిపోకుండా, ఎవరు కూడా తుడిచిపెట్టలేకుండా ఎల్లప్పుడూ ఉండే విధంగా ఆ ఎన్గ్రేవ్ లేకుంటే ఇన్స్క్రైబ్ చేస్తారు. ఒక రాయి మీద కానీ లేకుంటే ఒక పాలరాతి మీద పేర్లు కానీ లేకుంటే ఒక చరిత్ర కానీ రాస్తారు. ఎందుకు రాస్తారంటే ఇది ఎల్లకాలం ఉండాలని చెప్పి. దేవుడు కూడా నిన్ను అదేవిధంగా కోరుకుంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశంలో నిన్ను ఎల్లకాలం ఉంచాలనే ఆశ. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు నీకు దూరంగా లేడు, నీవు ఆయన చేతిలో ఉన్నావు. ఎక్కడున్నావు అంటే నా అరచేతుల మీదుగా ఇక్కడున్నావు నీవు. యు ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్. చూడండి, అక్కడ ఒక మాట రాయబడింది. ఒకవేళ మీరు చూస్తే 2వ వచనంలో ఏముంది? తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. 2వ వచనంలో తన చేతి నీడలో. వీఆర్ ఇన్ ద షాడో ఆఫ్ గాడ్స్ హ్యాండ్. కనుక మనము మన జీవితాల్ని ఆయన మలచడానికి ఇష్టపడుతున్నాడు. ఆర్ యు విల్లింగ్ టు బి ఎన్గ్రేవ్డ్ బై ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్? ఇంకా అసంపూర్ణతగా నీ జీవితం ఉంటే దేవుడు ఈరోజు నీ జీవితాన్ని చక్కని స్వరూపాన్ని, ఏ స్వరూపాన్ని అయితే మనం కోల్పోయామో, దేవుడిచ్చిన స్వరూపాన్ని పాపము చేత, మనము చేసిన ఈ పాపం చేత వీ లాస్ట్ దట్ ఇమేజ్ ఆఫ్ గాడ్. కానీ దేవుడు స్టిల్ హీ వాంట్స్ టు గివ్ ఇట్ బ్యాక్. కనుక తన అరచేతుల మీద ఆయన ఉంచి మరి ఆయన ఏమంటున్నాడు అంటే, నేను నిన్ను మలుస్తాను తిరిగి. కనుక ఈరోజు యవనస్తులారా, మీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోండి. కుటుంబస్తులారా, మీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోండి. ఇంకా ఏదో కొరత, అసంపూర్ణత ఉంటే మీ జీవితాన్ని ఆయన చేతులు అర్పించండి. దేవుడు ఏమంటున్నాడు? నా అరచేతుల్లో నీ పేరును మరి చెక్కుతాను అంటలేడు, కానీ నీ పేరు కాదు, నిన్నే. ఇట్స్ నాట్ యువర్ నేమ్. చాలాసార్లు మనం రాతి మీద ఏం చూస్తాం? చాలాసార్లు పేర్లు చూస్తాం, మంచిదే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు ఏమంటే నిన్నే, నాట్ యువర్ నేమ్. నీ జీవితాన్ని నేను తిరిగి చక్కగా మలచాలని, తిరిగి మంచి స్వరూపాన్ని ఇవ్వాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. కనుక ఆయన అరిచేతిలోకి నీ జీవితాన్ని పెట్టాలని నీవు ఆశిస్తున్నావా? ఈ లోకంలో భద్రత ఎక్కడుంది? ఈ లోకంలో నీకు కావలసిన క్షేమం ఎక్కడ దొరుకుతుంది? ఈ లోకంలో నీవు మరి ఏ విధంగా అయితే పైకి రావాలని చెప్పి ఎన్నో ఆశలతో నీవు ఉన్నావు, అవన్నీ నెరవేరాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ ఇది అంతా అవైలబుల్? ఎక్కడ దొరుకుతుంది? దేవుని యొక్క హస్తములలో. హస్తానికి నీ జీవితాన్ని అర్పించు. ఎప్పుడైతే నీ జీవితాన్ని, ప్రభువా నా జీవితం ఇన్కంప్లీట్, ఇది అసంపూర్ణంగా ఉంది, ఇందులో సంపూర్ణత లేదు ప్రభువా, నీ దగ్గర, నీ చేతిలోకి నా జీవితాన్ని అర్పిస్తాను, మరి సమర్పిస్తున్నా అని చెప్పి ఎప్పుడైతే నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడతావో, ఆయన నీ జీవితాన్ని చక్కగా మలచగలడు. చక్కగా నీ జీవితాన్ని ఆయన ఒక ప్రణాళికబద్ధంగా, తన ఆలోచన సారంగా, తన చిత్తానుసారంగా నీ జీవితానికి ఒక మంచి స్వరూపాన్ని, మంచి ఆ యొక్క రూపాన్ని ఆయన ఇవ్వగలడు. కనుక మన దేవుడు, అదే దేవుడు మనకిచ్చే ఒక శుభప్రదమైన నిరీక్షణ. మరి ఇన్ని రోజులు నీ జీవితము ఏ విధంగా ఉన్నది? ఇంకా రాయబడని జీవితంగా ఉందా? ఇన్స్క్రైబ్ అంటే రాయడం అన్నట్టు. ఇంకా రాయబడకుండా, ఉపయోగకరంగా లేకుండా ఉంటే ఈరోజు దేవునికి నీ జీవితాన్ని సమర్పించు. దేవుడు నీ జీవితాన్ని సరైన రీతిలోగా మలచగలడు. ఆయన మరి పరలోక సంబంధమైన శిల్పి, నీ జీవితానికి పునాదులు వేయగలడు. ఒకవేళ ఇఫ్ యువర్ లైఫ్ ఈజ్ వితౌట్ ఎనీ ఫౌండేషన్, if your life is without biblical foundation, if your life is without a sound biblical foundation, submit your life in the hands of God. దేవుడు నీ జీవితాన్ని సరైన రీతిలో మలిచి ఇతరులకు ఉపయోగకరమైన ఒక సాధనముగా ఆయన నిన్ను వాడుకోగలడు. కనుక ఏమాత్రం నీ జీవితంలో అసంతృప్తి ఉన్నప్పుడు, దేవుడు నన్ను మర్చిపోయాడు, దూరంగా ఉన్నాడు, విడిచిపోయాడని చెప్పి ఇవన్నీ మాటలు వద్దు. దేవుని చేతిలోకి నీ జీవితాన్ని సమర్పించుకో. దేవుడు నీ జీవితాన్ని ఒక అందమైన జీవితముగా, ఒక ఆత్మీయ జీవితముగా, ఇతరులకు అవసరపడే ఒక జీవితముగా ఆయన మలచగలడు. కనుక దేవుని బిడ్డలారా, మన పరిస్థితిని ఆలోచన చేసి ఆ దేవుని పట్ల మనం ఒక నిరీక్షణ కలిగి మనం ఉందాము. మూడవది చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిది, మన దేవుడు మరువని దేవుడు. రెండవది, మన దేవుడు మలిచే దేవుడు. మూడవది, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మార్చిన దేవుడు. మనకున్న పరిస్థితులు
ఈ విధంగానే ఉంటామని చెప్పి మనం అనుకున్న అవసరం లేదు. ఇశ్రాయేలు ఆ విధంగానే అనుకున్నారు. 70 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాము, దెర్ ఈజ్ నో హోప్, ఇంకా ఈ యొక్క పరిస్థితులు మార్చగలవారు ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారంటే మా దేవుడే. కానీ మా దేవుడు ఏం చేశాడు? మమ్మల్ని విడిచిపెట్టాడు. ఎవరైనా ఉన్నారంటే మా దేవుడే మమ్మల్ని ఈ పరిస్థితుల నుండి బయటికి రప్పించగలడు, కానీ ఆయన ప్రస్తుతం మమ్మల్ని మర్చిపోయాడని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కనుక అందును బట్టి వారు ఏమనుకున్నారంటే మా పరిస్థితులు మాత్రము, ఈ కష్టమైన పరిస్థితులు మాత్రము ఎప్పుడు కూడా మారవు, మేము ఎల్లప్పుడూ ఇదే కష్టమైన దుఃఖము మనోవేదనతోనే మేము జీవించవలసిందని చెప్పి వారు నిర్ణయించుకున్నారు. నీవు నిర్ణయించుకుంటే సరిపోతుందా? నిన్ను నిర్ణయించేది, నీ జీవితాన్ని నిర్ణయించేది, నీకు సరైన మార్గము చూపించేది నీవు నమ్మిన నీ దేవుడు. ఆయన నిర్ణయిస్తాడు నీ జీవితాన్ని. ఇశ్రాయేలు జనాంగము, ఆ చెరలో ఉన్న జనాంగం ఆ విధంగా అనుకున్నారు. దే లాస్ట్ హోప్, దే గేవ్ అప్. అయినప్పటికీ దేవుడు వారిని దర్శించి వారి జీవితాన్ని మార్చినట్లు, దుఃఖముగా ఉన్న వారి జీవితాన్ని సంతోషదాయకంగా మార్చినట్లు మనం ఈ యొక్క వాక్యంలోనే చూస్తాం. చూడండి 13వ వచనంలో చాలా చక్కటి మాట మనము చూడగలము. ఏముంది అక్కడ? శ్రమ నొందిన తన జనుల యందు. ఎవరండి ప్రజలు? ఆ చెరలో ఉండి 70 సంవత్సరాలు పరాయ దేశంలో ఉండి బానిసలుగా ఉండి వేదనలు ఉండి వీరు శ్రమ నొందారు. దే సఫర్డ్ లాట్ ఆఫ్ సఫరింగ్స్. అప్పుడు వాక్యం ఉందంటే శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఏమైంది ఇప్పుడు? వారి పరిస్థితి మారిపోయింది. వారు అనుకున్నారు నోబడి విల్ షో కంపాషన్ ఆన్ us, నోబడి విల్ రియల్లీ కంఫర్ట్ us. ఎవరు కూడా ఓదార్చలేనటువంటి దుఃఖమైన పరిస్థితిలో మేము దిగజారి ఉన్నాము కనుక ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు ఏమంటారు అంటే దేవుడు తన జనుల ఎదుల జాలిపడి, ఈ షోడ్ కంపాషన్. ఈ సమయంలో దేవుడు తన కృపను, తన కనికరాన్ని నీ మీద కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు నన్ను కనికరించేవారు ఎవరు లేరు. ఈ కరోనా వచ్చిన తర్వాత ఇంకా మానవ సంబంధాలు చాలా కఠినమైపోయినాయి. ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళాలంటే కష్టము. మన సొంత బంధువులున్న వారి దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. కొన్ని జరగరాని విషయాలు జరిగినప్పుడు వారిని దర్శించడానికి కూడా వెళ్ళలేని పరిస్థితి, వారిని ఓదార్చడానికి కూడా వెళ్ళలేని పరిస్థితిలో మనం ఉన్నాము. అటువంటి పరిస్థితిలో మనకి క్వశ్చన్ వస్తుంది, హూ ఈజ్ దేర్ టు కంఫర్ట్ మీ? హూ ఈజ్ దేర్ టు హ్యావ్ ఎ కంపాషన్ ఆన్ మీ? నోబడీ కెన్ చేంజ్ మై సిచ్యువేషన్. నా పరిస్థితిని ఎవరు కూడా మార్చలేరు. ఎల్లకాలం నేను ఈ విధంగా ఉండవలసిందే అని చెప్పి నీవు అనుకోవచ్చు. కానీ ఈరోజు దేవుడు నీ పరిస్థితిని మార్చగల దేవుడు ఈరోజు నీ ముందున్నాడు. హీ కెన్ చేంజ్ యువర్ సిచ్యువేషన్. తన కనికరాన్ని, జాలిని నీ మీద చూపించి తర్వాత ఆయన నిన్ను ఓదార్చగలడు. కనుక ఆయన ఈరోజు మన పాస్టర్ గారు ఇంతకుముందే ప్రార్థన చేశారు. మన సంఘంలో కూడా కొద్దిమంది ఈ కోవిడ్కు బారిన పడి ఎంతో దుఃఖంతో ఉన్నారు, ఎంతో బాధతో ఉన్నారు. అయినప్పటికీ దేవుడు ఏమంటారు అంటే వారి యందు జాలిపడి వారిని ఓదార్చుతున్నారని చెప్పి దేవుడు చెప్తున్నాడు. యు హ్యావ్ గాడ్ హూ హ్యాస్ లాట్ ఆఫ్ కంపాషన్ ఆన్ యూ. నీ మీద ఆయన తన ఎనలేని కనికరాన్ని చూపిస్తున్నాడు. నిన్ను ఓదార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని, నీ పరిస్థితిని ఆయన మార్చగలడు. అందుకోసం ఏమంటున్నాడు కింద? ఆకాశమా, చూడండి అక్కడ, ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, సముద్రములారా ఆనందధ్వని చేయడి. చెరలో ఉన్న వారికి మాటలు వినపడ్డాయి. ఆ క్యాప్టివ్లో చెరలో ఉన్న వారికి మాటలు వినపడ్డాయి. చెరలో ఉన్న వారికి రోజు ఏమైనపడింది? మూలుగు, వేదన, దుఃఖము, కన్నీళ్ళే ప్రతిరోజు. ఇది తప్ప వారికి వేరేది ఏమి లేదు. కానీ దేవుడు వారి పరిస్థితిని మార్చాడు. కనుక ఇప్పుడు ఏమన్నాడంటే ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, రెండవది భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడు. 3 సార్లు ఈ మాట రాయబడింది. సో వారికి కలిగిన సంతోషము కేవలము వారికి మాత్రమే పరిమితం కాదు. ఏమంటున్నాడు? ఆకాశమా, భూమి, పర్వతములారా, ద కాస్మిక్ సెలబ్రేషన్స్. విశ్వమంతటా విపత్తు కలిగింది, కానీ దేవుడు ఆ విశ్వంలోని విపత్తును మార్చి ఆ విశ్వమంతటా తన యొక్క సంతోషాన్ని కలగజేశాడు. ఆకాశమా సెలబ్రేట్, భూమి ఉత్సాహధ్వని చేయి, పర్వతములారా ఆనందంతో గంతులేడని చెప్పి ఆ యొక్క పరిస్థితిని మార్చాడు. అటువంటి ఉత్సాహధ్వనిని దేవుడు నీ కుటుంబంలో వినిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఈరోజు ఆ ఉత్సాహధ్వని లేకుండా, ఆ సంతోషం లేకుండా, లేకుంటే ఈ యొక్క ఆనంద ధ్వని లేకుండా నీవు దుఃఖంలో ఉన్నావేమో. వై డోంట్ యు హియర్ దిస్ సెలబ్రేషన్?
దేవుడు డిక్లేర్ చేశాడు. ఇది ఆనందధ్వని చేయి అని చెప్పి, సంతోషధ్వని చేయి అని చెప్పి దేవుడు ఈరోజు నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు నీవు లేవు, నీవున్న పరిస్థితుల నుండి లేచి నిలబడు. ప్రభా, నాకు నిరీక్షణకు ఆస్పదము నీవే ప్రభా. ఇన్ని రోజులు నాకు ఎటువంటి నిరీక్షణ, ఒక హోప్ లేదని చెప్పి నేను అనుకున్నాను, కానీ ఈరోజు నన్ను ఆనంద ధ్వని చేయమని చెప్పి నీవు నాతో మాట్లాడుతున్నావు. నన్ను సంతోషంగా ఉండమని చెప్పి నీవు చెబుతున్నావు. ఉత్సాహ ధ్వని చేయమని చెప్పి చెప్తున్నావు. కనుక నా పరిస్థితిని మార్చడానికి నీవు ఇష్టపడుతున్నావు ప్రభా. ఎన్ని రోజులు నేను ఈ పరిస్థితిలో ఉండాలని చెప్పి నీవు అనుకున్నప్పుడు నో మోర్ అని చెప్పి నీవు సెలవిస్తున్నావు. చాలు, యూ నీడ్ టు సెలబ్రేట్. దిస్ అ టైమ్ టు సెలబ్రేట్ బికాస్ ఆఫ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కనుక మన దేవుడు ఎటువంటి హోపు ఇవ్వలేని దేవుడు కాదు, కానీ నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీకు ఒక నిరీక్షణ ఇచ్చే దేవుడు. కనుక ఆ నిరీక్షణ ఈరోజు నీవు పొందు. ప్రభువా, నీవు నా పట్ల ఇంత గొప్ప కార్యం కలిగి ఉన్నావు కనుక నా జీవితాన్ని, నా కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. ప్రపంచమంతటా ఈ విపత్కర పరిస్థితిలో మేము ఉన్నాము, కానీ ఇటువంటి పరిస్థితిలో కూడా నీవు మాకు నిరీక్షణ ఇచ్చే దేవుడు, ఒక హోపునిచ్చే దేవుడు నీవే. నీవే నా నిరీక్షణకు ఆస్పదము, నీవే నా నిరీక్షణకు ఆధారము, నీవే నా ఆశ్రయం. కనుక మన దేవుడు మరువని దేవుడు, మన దేవుడు మన జీవితాల్లో మలిచిన దేవుడు, మన దేవుడు మన పరిస్థితుల్లో మార్చిన దేవుడు. అటువంటి గొప్ప భాగ్యము దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మన సంఘానికి దేవుడు ఎల్లప్పుడూ దయచేయనుగాక. దేవుడు ఈ యొక్క మాటల్లో మన వినికిడిలో దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఈ సమయాన దేవుని దాసుడైనటువంటి యేసుగారికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి చక్కటి వాక్యాన్ని మనకిచ్చారు. మనకు శుభప్రదమైన నిరీక్షణ మనకున్నదని జ్ఞాపకం చేసినందుకై దేవునికి వందనాలు చెల్లిస్తూ వారిని కూడా దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. మరి మనం దాదాపు ముగింపులోకి వస్తున్నాం. మరి ముగింపులో వెళ్ళకముందు నేను 2-3 ప్రకటనలు చేస్తాను. ఆ తర్వాత మనము ముగించుకుందాం. కొన్ని ప్రత్యేక కానుకలు వచ్చాయి, నేను వాటిని చదువుతాను. మరి ఒకటి, ఈ విధంగా రికార్డింగ్ చేస్తున్నాం కనుక రికార్డింగ్కు ముందు వచ్చిన కానుకలను నేను ప్రకటిస్తాను. మరి రికార్డింగ్ తర్వాత వచ్చినాయి నేనేం చేయలేకపోతాను. ఈ సమయాన ప్రొఫెసర్ శివరాజ్ గారు, వారి కూతురుకు మరి MBBS ముగించుకోగలిగినది, అంతేకాదు పీజీ సీట్ వచ్చినది, అనగా పీడియాట్రిక్స్, అనగా మరి చిన్నపిల్లల డాక్టర్ అమ్మ కావడానికి ట్రైనింగ్కు సీటు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో వచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ వారు 25,000 వాళ్ళు కానుక ఇస్తున్నారు సంఘానికి. అదేవిధంగా వాళ్ళ కూతురు శృతి, డాక్టర్ శృతి, అమ్మాయి MBBS ముగించినది, ఇప్పుడు మళ్ళీ పీజీ సీట్ దొరికినందుకై అమ్మాయి కూడా 10,000 రూపాయలు కానుకిస్తున్నారు. దేవుడు వారిని దీవించునుగాక. మరి రెవరెండ్ అండ్ డాక్టర్ AJ యేసు అండ్ రీనా 3,000 రూపాయలు ప్రత్యేక కానుకిస్తున్నారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించినాడు. మరి 20 సంవత్సరాల దాంపత్య జీవితాన్ని వాళ్ళకిచ్చి మొన్న 14వ తారీఖున వారు 20వ మ్యారేజ్ డే జరిగించుకున్నందుకే కృతజ్ఞతగా 3,000 రూపాయలు కానుకిస్తున్నారు. దేవుడు యేసును, రీనాను ఇంకెక్కువగా దీవించునుగాక. AJ ప్రిసిల్లా వారి కూతురు, అమ్మాయి కూడా 500 రూపాయలు కానుకిస్తుంది. వాళ్ళ ఇంకొక కూతురు AJ సుజన 500 రూపాయలు ఆమె కూడా ఇస్తున్నది. ఇంకొక కూతురు మెల్లీ జాన్ 500 రూపాయలు కానుకిస్తున్నారు. ఇచ్చిన వారందరినీ దేవుడు దీవించునుగాక. ఇవే కాదు, కొన్ని టైట్స్ కూడా వచ్చాయి. టైట్స్ అంటే మనం చదవం, కానీ ఇచ్చిన వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రెండవది, ఇంకొక ప్రకటన ఏంటంటే, మొన్న మన సంఘ పెద్దలం కూడుకొని ఆలోచన చేశాం. మన పరిస్థితిని బట్టి, పరిస్థితిలో ఎంత ఎక్కువ మార్పేమి లేదు కనుక మన వారందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం ఏం చేశారంటే, ఈ ఆగస్టు మాసం అంతా కూడా ఆలయాన్ని మూసి ఇలాగే ఆన్లైన్లో వెళ్ళాలని తీర్మానం చేశారు కనుక ఆగస్టు మాసం అంతా కూడా
ఈ ఆన్లైన్లోనే ఆరాధన జరుగుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాం. మరి దాన్ని పురస్కరించుకొని వచ్చే ఆదివారం మొదటి ఆదివారం కనుక మనకు ఆన్లైన్లోనే బల్ల కార్యక్రమం ఉంటుంది. మరి గృహ యజమానులు గుర్తుపెట్టుకోండి, మరి బల్ల కొరకైనటువంటి రొట్టె ద్రాక్షారసము మీరు ఏర్పాటు చేసుకోండి. మరి దాంట్లో మనమందరం కలిసి పాల్గొందాం. కనుక ఈ మార్పుల కొరకు మనము జ్ఞాపకం పెట్టుకుందాం, దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుదాం. దేవుడు ఇన్ని మాసాలు మనల్ని అలాగా ఆల్మోస్ట్ మార్చి నుండి కాపాడుతూ భద్రపరుస్తున్నందుకే దేవునికి వందనాలు. ఏదో కొంతమందికే ఈ కరోనా వైరస్ సోకినది, వారిని కూడా దేవుడు స్వస్థపరిచినాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మనము కలిసి జాగ్రత్తగా ఉందాం. మరి దేవుని హస్తం మనతో ఉంటుందని కూడా జ్ఞాపకము చేసుకొని ముందుకు సాగుదాం. ఇంతవరకు ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న వారందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి విశేషంగా ఈ యొక్క రికార్డింగ్ చేసిన యవన బిడ్డలను దేవుడు దీవించాలని కోరుకుందాం. మరి ఈ విధంగానే ఆగస్టు మాసం అంతా కూడా మీరందరూ కూడా సహకరించాలని ఆశపడుతున్నాం. మా కోరిక ఇంటున్నది. ఈ సమయాన మనము ముగింపు పాట పాడుకుందాం. ముగింపు పాట తర్వాత మరి బ్రదర్ అంజనేయులు గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దానికి ముందు ఒక చిన్న మాట, ఈ కానుకలు ఇచ్చిన వారి కొరకు ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత మనమందరం లేచి పాట పాడుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ ఉదయకాలమందు మీరు మమ్మల్ని ప్రేమించి దీవిస్తున్న విధానం బట్టి వందనాలు. మీ చేతులు ఎత్తి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేక రీతిగా ఎంతోమంది కానుకలు ఇస్తున్నారు. మరి మా సంఘస్థులలో ఎంతోమంది మిమ్మల్ని ప్రేమించి దీవించి మిమ్మల్ని హత్తుకొని ఉంటున్నారు. అంతేకాదు ప్రభా, ఆ ఆరాధన ఆలయం మూసుకొని ఉన్నాను. అనేకులు వచ్చి చర్చ్కి వచ్చి పాస్టర్ గారు మా కానుకలని చర్చ్కి ఇస్తున్నారు. ఇచ్చిన వారందరినీ బట్టి నీకు వందనాలు. దశంభాగం ఇచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. ప్రత్యేక కానుకలు ఇచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ అమ్మాయి శృతి కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి వారు అమ్మాయికి మంచి సీటు నువ్వు ఇచ్చినావు పీజీలో. మరి అది కూడా కాకుండా చిన్నపిల్లల వైద్యురాలుగా కావడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఆ కోర్స్ అంతా ముగించుకోవడానికి నీ కృప దయచేయండి. తల్లిదండ్రులైనటువంటి శివరాజ్ గారిని, వారి సత్యమని సుభాషిణిని మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేస్తూ, వారి కుమారుణ్ణి కూడా ఆశీర్వదించమని, కుటుంబాన్ని మీ చేతిలో పెడుతూ దీవించండి. అదేవిధంగా యేసు గారిని, రీనాను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. 20 సంవత్సరాలు వారి దాంపత్య జీవితంలో మీరు తోడుగా ఉండి ఆశీర్వదించినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నా. వారి పిల్లలందరినీ కూడా దీవించండి. ఇంకా ప్రభా, ఎంతోమంది కానుకలు ఈ విధంగా తీసుకొని వచ్చి చర్చిలో ఇచ్చిపోతున్నారు. వారందరినీ బట్టి నీకు వందనాలు. మా వారు కొందరి కష్టాలలో ఉంటే కష్టాలు తీర్చి మిమ్మల్ని మీరు మయంపరచుకోమని ప్రార్థన చేస్తూ, ఈ ఉదయకాలపు సకల దీవెనలు ఈ కానుకలు ఇచ్చిన వీరినే కాదు, ఇంకా ఇతరులు ధారాళంగా ఇస్తున్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, మీ మహిమ కొరకు ఇవి వాడడానికి మాకు పరిజ్ఞానము దయచేయగలరని యేసుక్రీస్తు నామమునందు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, మనమందరం కలిసి ఇప్పుడు ముగింపు పాట మనం పాడుకుందాం. మరి అది 245వ పాట, పితృపుత్రు శుద్ధాత్మ అనే పాట పాడిన తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి సోదరుడు అంజనేయులు గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వచనంతో మనము ముగిస్తాం. మనమందరం కూడా లేచి నిలబడి పితృపుత్రు శుద్ధాత్మ అనే పాట పాడుకుందాం. పితృపుత్ర శుద్ధాత్మాలయ మేలానిచ్చు దేవుని స్తుతించుదాం
లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. బ్రదర్ అంజనేయులు గారు ప్లీజ్ కమ్, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవం గల దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి నాయన ఈ కరోనా వైరస్ నేపథ్యంలో తండ్రి, మరి సంఘాలన్నీ బంద్ అయ్యి ఆన్లైన్లో సర్వీసులు జరుగుతుండగా వాటన్నిటిని మీరు ఆశీర్వదిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా సంఘం ద్వారా ఆ విధంగా జరుగుతున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మరి నాయన ఈ కరోనా వైరస్ నుంచి మరి విడిపించగల దేవుడు మీరు ఒక్కరే తండ్రి. మీ యొక్క శిలువ రక్తాన్ని తండ్రి మరి ప్రభువా ఆ కరోనా వైరస్ పైన ప్రోక్షించి మరి అది నిర్మూలమవుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు నీ దాసుని ద్వారా శుభప్రదమైన నిరీక్షణ గురించి మరి నీ దాసుని ద్వారా మాట్లాడారు. అందుని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మరి నీ దాసుని ద్వారా విత్తబడిన వాక్యం విన్న మా అందరి హృదయాల్లో ఫలించినట్లు, వాక్యానుసారంగా మేము జీవించగలిగినట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, సహాయం దయచేయండి. ఇంకా నీ పరిచర్లో ఎక్కువగా వాడబాటకు కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మరి సంఘంలో కొంతమందికి నాయన కరోనా వైరస్ వచ్చి ఉంటుండగా తండ్రి మరి నాయన మీరు వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అలా తండ్రి మరి నాయన మరి లక్ష్మీ బాలరాజును, కీర్తిని, మరి ప్రభువా మరి సులోచన కోడలు శిరీషను మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి సహోదరుడు కృష్ణపరకు కూడా మరి నాయన కరోనా వైరస్ నుంచి మీరు విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం నాయన. అలాగే పుష్పమ్మ కూతురిని కూడా మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగానైనా ఎంతమంది మా సంఘస్థులు ప్రభువా కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్నారో ఆ కుటుంబాలకు నాయన మీ రక్షణ కవచాన్ని దయచేసి తండ్రి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు కలగకున్నట్లు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మరి నాయన సంఘస్థులందరినీ మీరు పేరు పేరు వరుసను ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాం. మరి నాయన ఆగస్టు మాసంలో కూడా తండ్రి మరి ప్రభువా మరి ఆన్లైన్ సర్వీసులో ఉంటుండగా మరి ప్రతి ఒక్కరికి నాయన మరి నాయన స్వస్థతలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సెప్టెంబర్ మాసంలో మేము నాయన మీ చిత్తమైతే మరి ప్రభువా సంఘంలో కూడుకుంటే కూడా మార్గం సరళం చేసి వైరస్ను నిర్మూలన చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మరి నాయన మరి తండ్రి డేవిడ్ అంకుల్ని మీ సన్నిధికి పిలుచుకున్నారు. విడిపడిన కుటుంబానికి మీరు ఆదరణ ఓదార్పులు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ప్రభువా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన తగిన సంబంధాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నాయన తగిన ఉపాధిని చూపించి ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాను. సంతానం లేని బిడ్డలకు నాయన సంతానాన్ని దయచేసి వారి కుటుంబాల్లో సంతోషాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఆశ్చర్యకరుడు అద్భుతమైన దేవుడు నాయన మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇజ్రాయెల్ దేశాన్ని మీరు ఆశీర్వించండి. యెరూషలేం పట్టణానికి మీ కాపుదల భద్రత దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి మా దేశానికి నాయన విగ్రహాన్ని తప్పించి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి కరోనా వైరస్ నుంచి మా రాష్ట్రాలను మా దేశాన్ని మీరు విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం. నాయన మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మా దేశ ప్రధానిని, ఆయన మంత్రివర్గాన్ని, అలాగే తండ్రి మరి అధికారులను మీరు ఆశీర్వించండి. మరి రాష్ట్రాల ముఖ్యమంత్రులను, అధికారులను మీరు ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క ఆలోచన జ్ఞానంతో రాజ్య పరిపాలన చేయనట్లు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నాయన మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి తండ్రి వర్షాకాలం ప్రారంభమైంటుండగా సమృద్ధి అయిన వర్షాన్ని మా దేశంలో రాష్ట్రంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. చెరువులు, డ్యాములు, కుంటలు అన్నీ నిండుటకు మార్గం సరళం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ. మంచి పంటలు పండుటకు మీరే సహాయం దయచేయండి. మరి పండిన పంటలకు నాయన రైతులకు తగిన గిట్టుబాటు ధర వచ్చుడు కూడా మార్గం సరళం చేయమని ప్రార్థిస్తూ మా సంఘ కాపరిని, సంఘస్థులందరినీ ప్రభావ ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరు వరుసను ఆశీర్వించి మహిమ పొందమని, మరి తండ్రి కరోనా వైరస్ నుంచి మాకు, మా కుటుంబాలకు మీ యొక్క రక్షణ కవచాన్ని, మీ యొక్క శిలువ రక్తాన్ని ప్రోక్షించి స్వస్థతలు దయచేయమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే మా ద్వారా పొందమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు నేర్పిన ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత ఆశీర్వచనంతో ముగిస్తాం. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధనల్లోకి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ఈ ఆరాధనలో పాల్గొన్న విశ్వాసులకును, నీ అందు విశ్వాసం ఉంచిన బిడ్డలందరికీ ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. ఆమేన్.